నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యువతరంగం. నేను మీ సిద్ధుగా. మొత్తానికి తెలంగాణలో వరుణుడు కరుణించాడు. 3-4 రోజులుగా ముసురు పెడుతున్నాడు. ఉత్తర తెలంగాణ లాంటి ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే కుండపోత వర్షాలు కురిపించాడు. హైదరాబాద్ నగరం లాంటి దాంట్లో చూసినట్లయితే కాస్త ఉపశమనం కలిగించాడు. ఈ విషయాలను కనుక మనం చూసినట్లయితే తెలంగాణలో కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎలినినో కష్టాల నుంచి ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో వరుణుడు కరుణించడం రైతుల ఆశల్లో చిగురుస్తున్నాయి. అదేవిధంగా కరువు అని ప్రమాదంగా భావించి కలవరపడుతున్నటువంటి ప్రజల్లో కూడా కాస్త ఉపశమనం కలిగించాడు. నిజంగా తెలంగాణలో కనుక చూసినట్లయితే ఇప్పటికీ వర్షాపాతం చాలా తక్కువగా ఉంది. జూన్లో కొట్టలేదు, జూలై కూడా కొట్టలేదు, ఆగస్టు వచ్చేసింది. నిజానికి ఇప్పటి వరకు కనుక ఉన్నటువంటి వర్షాపాతాన్ని కనుక మనం చూసినట్లయితే ఓవరాల్ తెలంగాణలో లోటు వర్షపాతమే ఉంది. తెలంగాణలో జిల్లాల వైజ్గా చూసినట్లయితే 17 జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉంది. తర్వాత 12 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. 4 జిల్లాల్లో మాత్రమే సరైనటువంటి వర్షపాతం ఉంది. అంటే చూడండి, అసలు వర్షపాతం అనేది అసలు ఎంత కావాలి, పంటలు అసలు పండించే పరిస్థితి లేదు. కానీ ఈ 4-5 రోజుల్లో కురిసినటువంటి వర్షాలకే పైన ఎగువ రాష్ట్రాల్లో మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, లేకపోతే కర్ణాటకలో కానీ కురుస్తున్నటువంటి వర్షాల వల్ల తెలంగాణలో ఉన్నటువంటి డ్యాములకు జలకళ వచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు జలాలతో నిండిపోయేలా ఒక అవకాశం ఏర్పడుతుంది. నిజానికి కృష్ణమ్మ కూడా పరవలో దొక్కుతుంది. నారాయణపూర్ నుంచి జూరాలకు వచ్చి శ్రీశైలానికి 1,00,000 క్యూసెక్ల వాటర్ వస్తే శ్రీశైలం కొంత నిండితే అప్పుడు సాగర్లోకి వచ్చే అవకాశం ఉంది. కానీ శ్రీశైలం నిండుద్ది అన్నటువంటి ఆశ చిగురించింది. ఎందుకంటే కర్ణాటకలో కురిసినటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో, ఆ మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాలు ఏవైతున్నాయో ఆ వర్షాల వల్ల వరద వస్తుంది. ఆ వరద 1,00,000 క్యూసెక్ల వాటర్ వస్తుంది. అదే ప్రభావం కనుక ముందు కూడా కొనసాగితే అనుకున్న ప్రకారం శ్రీశైలం నిండే అవకాశం ఉంది. శ్రీశైలం నిండిన తర్వాత సాగర్ నిండాలి. అదేవిధంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్షాల తాడ గోదావరి కాస్త ఉప్పొంగుతుంది. ఆ ఉప్పొంగి పోచంపాడు ఆ రూట్లో వచ్చి కడెం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కడెం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేసి ఆ వరద ఇట్లా వచ్చి నిజంగా భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసేంత వరద వెళ్తున్నది. తాలిపే ఏదైతే ఉందో అది కూడా గేట్లు ఎత్తడం జరిగింది. అదేవిధంగా ఆ మేడిగడ్డ దగ్గర అక్కడ వస్తున్నటువంటి వరద ప్రవాహం ఏదైతే ఉందో అది దేవాదులకు వస్తుంది. ఆ దేవాదులకు వచ్చిన తర్వాత అక్కడ ఎత్తిపోస్తున్నారు. కాబట్టి అది మిడ్మానేర్లోకి ఆ వరద వచ్చేటువంటి కొనసాగింపు జరుగుతుంది. ఈ వరద ప్రభావం కాస్త ఊపిరి పీల్చుకునేలా ఉన్నా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. నిజంగా ఈ వర్షాభావ పరిస్థితులు పోవాలంటే ఈ ఆగస్టులోనైనా సరైన వర్షాలు కురిస్తే అన్నదాతల ఆశలు చిగురిస్తాయి. అన్నదాతల ఆశలు ఆవిరి కాకుండా సజీవంగా ఉంటాయి. అన్నదాతల ఆశలు అయినటువంటి పంటలు కలకలలాడతాయి, పంటలు పచ్చగా ఉంటాయి. లేదంటే ఇప్పటికే వేసిన విత్తనాలు ఎండిపోతున్నాయి, ఇప్పటికే వేసినటువంటి నాట్లు అవి ఎండిపోతున్నాయి. అన్నదాత తలపై చేసుకొని రందిగా ఉన్నాడు. ఈ ఎలినినో కష్టాలు తీరాలంటే ఖచ్చితంగా వరుణుడే కరుణించాలి. కాకపోతే ఇటీవల కురుస్తున్న వర్షాలు మాత్రం రైతులకు, తర్వాత తెలంగాణ ప్రజలకు కూడా కాస్త ఉపశమనంగా ఉందని చెప్పవచ్చు. నమస్తే.